జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భవన్లో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులతో కలిపి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరి పార్టీ మారలేదని స్పీకర్కు చెప్పడం జరిగింది. స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మరి రేపు జరగనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హైదరాబాద్కు ఇటు సంజయ్ కుమార్ గారు రావాల్సిందిగా వారు సవాల్ విసిరారు. అలాగే మెడికల్ కళాశాల ఒక జగిత్యాల నియోజకవర్గ సొత్తే కాదని జగిత్యాల మొత్తానికి సంబంధించిందని అనేక మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరిశీలిస్తే తప్పేముంది, అభివృద్ధి చేయడము చేతగాక అనవసర విమర్శలు చేస్తున్నారంటూ దావ వసంత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి సూచించారు. మరొక వార్త, ఇటు వెల్గటూరు మండలం పైడిపల్లిలో మొన్న ఎన్నికల సందర్భంగా 17వ తేదీ రాత్రి ఉద్రిక్తత జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఇవాళ వెల్గటూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామస్తులతో కొద్దిమందితో కలిపి నిరసన ధర్నా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే దీంట్లో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి, ఇంకా కొద్దిమంది గాయపడ్డారు. అయితే వారిపైన అంటే దానికి సంబంధించి గ్రామస్తులపైన 2 కేసులు వేరువేరుగా నమోదయ్యాయి. తక్షణమే కేసులు వాపసు తీసుకొని అలాగే మళ్ళీ రీఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అక్కడ భారీ ధర్నా అయితే నిర్వహించారు. ఇక ధర్మపూర్లోని జైన సొసైటీ పరిధిలో ఇటీవల భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. డీసీఎంఏ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ అయితే జైన సొసైటీ పరిధిలో అక్రమాలు జరిగాయి, 120 కోట్ల సన్న బియ్యంకు బదులు 120 కోట్ల దొడ్డు బియ్యం కొనుగోలు చేశామంటూ తప్పుదోవ పట్టించారు. మిల్లర్లు కూడా ఇప్పటికే అదనపు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. అలాంటి వ్యక్తులను లక్ష్మణ్ కుమార్ మంత్రి కాపాడుతున్నారు. వీటిపైన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ఈ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. మొత్తానికి 100 క్వింటాళ్లకు సంబంధించి 120 క్వింటాళ్ళని కూడా లెక్క చూపారు. ట్రక్ షీట్లో తప్పుడు సమాధానం ఇచ్చారనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల ఆరోపణ. మరి అడిషనల్ కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.